వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వీడియోలో మనం డైవర్సిటీ ఆఫ్ మైక్రోబ్స్ ఈ పేపర్‌కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, అయితే మీకు టోటల్‌గా 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే. సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఓకేనా? అయితే మీకు ఫస్ట్ సెక్షన్‌లో 5 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయనండి. ఓకే. సో, ఈ 5 మార్క్స్ క్వెషన్స్ టోటల్‌గా మీకు 8 క్వెషన్స్ ఉంటాయి. ఓకే. ఈ 8 క్వెషన్స్‌లో మీరు ఏవైనా 5 రాయాల్సి ఉంటది. 8 రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? టైం టైం వేస్ట్ చేసుకొని చాయిస్ రాయొద్దు. ఓకేనా? సో, 8 ఇస్తాడు. ఈ 8లో మీరు ఏవైనా 5 క్వెషన్‌లు పర్ఫెక్ట్‌గా రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో, అయితే సార్ క్వెషన్స్ బట్ వీటి యొక్క ఆన్సర్స్ సంగతి ఏంటి సార్ అంటే, మీకు ఈ యొక్క డైవర్సిటీ ఆఫ్ మైక్రోబ్స్ ఏదైతే పేపర్ ఉందో, దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో, ఆ కోర్స్ ఏ విధంగా ఉంటుంది అనే ఒక కోర్స్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే, దీనికోసం మీరు ఫస్ట్ డీఎంటీ లాజిక్స్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది చెక్ చేయండి. లేదనుకుంటే మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్లి డీఎంటీ లాజిక్స్ సెర్చ్ చేయండి. యాప్ ఈ విధంగా ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. సో, అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ ఆర్ రిజిస్టర్ అని అడుగుతుంది. ఓకేనా? పాత వాళ్ళైతే లాగిన్ అయితే సరిపోతుంది. కొత్త వాళ్ళొచ్చినట్లయితే వాళ్ళు అందరూ కూడా రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు మెయిలు, ఫోను నంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ మీరు ఏదిచ్చినా పర్వాలేదు. ఓకేనా? సో, పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఓకేనా? ఫస్ట్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకు బాటనీ, జువాలజీతో పాటు కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ అన్ని గ్రూప్స్ వాళ్ళకి కూడా కోర్సులనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకేనా? సో, మన సబ్జెక్ట్ ఏంటి? డైవర్సిటీ ఆఫ్ మైక్రోబ్స్. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకిక్కడ ఓవర్‌వ్యూ కంటెంట్ అని కనిపిస్తది. కంటెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పీడీఎఫ్స్, క్లాసెస్, టాప్ 30 ఇంపార్టెంట్ క్వెషన్స్, మోడల్ పేపర్స్ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మీకు ₹59కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సరే అయితే కొంతమంది కోర్స్ తీసుకుంటాను. బట్ లోపల కంటెంట్ ఏ విధంగా ఉంటుందో నాకు డౌట్ అని కొంతమందికి ఉండొచ్చు. ఓకే. సో, అలాంటోళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎవరైనా పర్చేజ్ చేసుకోక ముందే మీకు పీడిఎఫ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యూనిట్స్ ఉంటాయి. సో, ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ మీకు ఫ్రీగా డెమో కింద ఓపెన్ అవుతుంది. అండ్ అదే విధంగా ఫస్ట్ యూనిట్ వీడియో క్లాస్ కూడా మీకు డెమో కింద ఓపెన్ అవుతాయి. ఓకేనా? సో, టోటల్‌గా ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్, ఫస్ట్ యూనిట్ క్లాస్ మీకు ఫ్రీగా ఓపెన్ అవుతుంది. పర్చేజ్ చేయకముందే పీడిఎఫ్ ఫస్ట్ చూడండి. పీడిఎఫ్‌లో ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయో చెక్ చేయండి. ఫస్ట్ యూనిట్ క్లాస్ వినండి. క్లాస్ పీడిఎఫ్ మీకు నచ్చి, క్లాస్ మీకు బాగా అర్థమైనట్లయితేనే కోర్స్ తీసుకోండి. ఓకేనా? సో, పర్చేజ్ చేసిన తర్వాత కొంతమందికి డౌట్ రావచ్చు. ఇది 1 మంత్ ఉంటుందా? 2 మంత్స్ ఉంటుందా అని. ఓకేనా? సో, మీరు పర్చేజ్ చేసిన ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైమ్‌తో 6 మంత్స్ మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా? 6 మంత్స్ కోర్స్ మీకు ₹60కే 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా? ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత కూడా క్లాస్ వినేటప్పుడు ఏమైనా డౌట్ వచ్చినట్లయితే కార్నర్‌లో మీకు వాట్సాప్ హెల్ప్ కూడా ఉంటది. ఓకేనా? క్లిక్ చేస్తే అక్కడి నుంచి మీ యొక్క ప్రతి డౌట్ కూడా క్లారిఫై చేస్తారు. ఓకేనా? సో, ఈ కోర్స్ మీకు ఈజీగా 50+ మార్క్స్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో, కొంతమంది ఐఫోన్ యూజర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు dmtlogics.com వెబ్‌సైట్‌ని యూజ్ చేయండి. ఓకేనా? సో, వెబ్‌సైట్ ఏ విధంగా యూజ్ చేయాలో మీకు తెలియకపోతే వాట్సాప్ నంబర్ మీకు యాప్‌లో వాట్సాప్ నంబర్ కనిపిస్తది కదా! కార్నర్‌లో. సో, ఆ నంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఐఫోన్ అని మెసేజ్ చేయండి. మీకు ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఏ విధంగా పర్చేజ్ చేయాలి అన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెక్షన్ మనం చూసుకున్నట్లయితే సెక్షన్ బిలో మీకు 10 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఇవి టోటల్‌గా మీరు 5 రాయాలి. ఓకే. సో, ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వెషన్‌లు ఇస్తాడు. సో, ఇందులో మీరు ఏదైనా ఒకటి రాస్తే సరిపోద్ది. ఓకేనా? టైమ్ వేస్ట్ చేసుకొని చాయిస్ రాయొద్దు. మీకు ఒకవేళ 2 క్వెషన్స్ వచ్చినట్లయితే ఏది మీకు పర్ఫెక్ట్‌గా వచ్చి, ఏది తక్కువ సమయంలో బాగా రాయగలుగుతారో ఆ క్వెషన్ ప్రిఫర్ చేసుకోండి. ఓకేనా? సో, ఈ విధంగా మీకు ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వెషన్స్ వస్తాయి. ఓకేనా? సో, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మీకు ఏది పర్ఫెక్ట్‌గా వస్తే అది రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో, ఈ విధంగా మీకు సెక్షన్ బి అనేది ఉంటుంది. ఓకే. సో, మీకు ఏవైతే క్వెషన్స్ కనిపిస్తున్నాయో, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్‌లో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వెషన్స్. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. వీటిని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అండ్ అదే విధంగా మీకు టాప్ 15 ఇంపార్టెంట్ క్వెషన్స్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో టాప్ 15 ఇంపార్టెంట్ క్వెషన్స్ అని కామెంట్ చేయండి. వాళ్ళ కోసం వీలైనంత త్వరగా వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, అర్థమైంది కదా! ఈ విధంగా మీకు సెక్షన్స్ ఉంటాయి. ఈ క్వెషన్స్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. ఓకేనా? సో, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫర్ థట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.
ఓకేనా? సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ.